తేనెని ఇలా తీసుకుంటే విషంతో సమానమట. తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తేనెని సరిగ్గా ఎలా తినాలనేది కూడా తెలిసి ఉండాలి. ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు తేనెలో ఎన్నో పోషకాలున్నాయని. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తేనెని సరిగ్గా ఎలా తినాలనేది. కొన్ని ఫుడ్స్తో తేనెని తీసుకుంటే ఎంత మంచిదో మరికొన్ని ఫుడ్స్తో తేనెని తీసుకోవడం వల్ల అన్ని సమస్యలు వస్తాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తేనెని అలానే తీసుకోవచ్చు. అయితే ఎంత తినాలనే పరిమితి మాత్రం తెలిసి ఉండాలి. అదేవిధంగా నట్స్తో తినడం కూడా చాలా మంచిది. వాల్నట్స్, జీడిపప్పు, బాదం ఇలాంటి నట్స్తో తేనెని కలిపి తినడం వల్ల టేస్టీగా ఉంటాయి. రెండిటి కలయిక ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. నిజంగానే పండ్లతో తేనెని కలిపి తినడం కూడా చాలా మంచి అలవాటు. సిట్రస్ ఫ్రూట్స్తో కాకుండా మామూలుగా మీరు తినే పండ్లని తేనెతో కలిపి తిని చూడండి. ఆ రెండిటి కాంబినేషన్ మీరు ఫిదా అయిపోతారు. ఓ బౌల్లో కార్న్ఫ్లెక్స్ వేసుకుని అందులో హనీ వేసుకొని తినండి. ఉదయాన్నే తింటే మంచి బ్రేక్ఫాస్ట్లా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా తినడం వల్ల మీరు వేరే జంక్ ఫుడ్ తినాలన్న కోరిక కలగదు. ఇప్పటి వరకు తేనెని ఎలా తినాలో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు తేనెని ఎలా తినకూడదో తెలుసుకోవాలి. చాలా మందికి ఈ విషయాలు తెలియక తేనెలోని గుణాలను సరిగ్గా పొందలేరు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది తేనెని వేడి చేయకూడదని. తేనెని వేడి చేస్తే అందులోని న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి. మరి తేనెని వేడి చేసినప్పుడు అందులోని ఫ్రక్టోస్, సుక్రోజ్లలో డీహైడ్రేట్ అయిపోయి మిథైల్ ఆల్కహాల్లా మారిపోతాయి. ఇవి బాడీలోని టాక్సిసిటీని పెంచుతాయి. అంటే బాడీలో విషాన్ని పెంచినట్లే. ఇది అసలు మంచిది కాదు. ఈ నేపథ్యంలోనే ఉదయాన్నే తేనెని వేడి నీటిలో వేసుకుని తాగేవారు నీరు గోరువెచ్చగా మాత్రమే ఉండేలా చూసుకోండి. అదేవిధంగా ముల్లంగితో తేనెని కలపడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మనం సలాడ్స్ చేసినప్పుడు ముల్లంగిని తేనెని కలిపి తీసుకోకూడదని చెబుతున్నారు. అదేవిధంగా ముల్లంగిని పాలతో కలిపి కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ముల్లంగిలో ఎరిథ్రోబిక్, మలోనిక్, మాలిక్, యాక్సిలిక్ అనే యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి దానిని పాలు, తేనెతో కలిపి తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం కొన్ని నాన్ వెజ్ డిషెస్ని తేనెతో కలిపి తీసుకోవడం మంచిది కాదని, కొన్నింటిని తేనెతో అసలు కలపకూడదని చెబుతున్నారు. చేపల్లాంటి ఫుడ్స్ని తేనెతో కలిపి తీసుకోకూడదు. అయితే ఈ కాంబినేషన్ గురించి సూచనలు మాత్రమే ఉన్నాయి. ఆధారాలు ఇంకా రాలేదు. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆరోగ్య ప్రయోజనాల కోసం తేనెని సరైన విధంగా మాత్రమే తినడం మంచిది.